మంచిర్యాల జిల్లా లక్షర్పేటకు చెందిన కె కుషీంద్ర వర్మ ఇటీవల వెలువడిన నీటి ఫలితాల్లో జిల్లాలో మొదటి స్థానంతో పాటు జాతీయ స్థాయిలో 1360వ ర్యాంకును సాధించాడు. ఈ విద్యార్థి లక్షర్పేట గుడ్ షెఫర్డ్ పాఠశాలలో 1 నుండి 10వ తరగతి వరకు చదివి మంచి ర్యాంకు సాధించడంతో పాఠశాల యాజమాన్యంతో పాటు పాల్గొనే విద్యార్థిని ఘనంగా సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో జీసీసీ చైర్మన్ కొట్నాక్ తిరుపతి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన దగ్గర చదువుకున్న ప్రతి విద్యార్థి భవిష్యత్తులో మంచి స్థాయిలో ఉండాలని నిస్వార్థంగా కోరుకునేది ఉపాధ్యాయులు మాత్రమేనని అన్నారు. తన దగ్గర చదువుకున్న విద్యార్థి ఉన్నత స్థానంలో ఉన్నప్పుడు మొదట గర్వపడేది ఉపాధ్యాయుడేనని తెలిపారు. విద్యను ఎవరు దోచుకునేది కాదు కాబట్టి ప్రతి విద్యార్థి పట్టుదలతో చదివి దేశ అభివృద్ధిలో పాల్పంచుకోవాలని సూచించారు. అదేవిధంగా ఈ కుషీంద్ర వర్మను ఈ పాఠశాలలో చదువుతున్న మిగతా విద్యార్థులు ఆదర్శంగా తీసుకొని కష్టపడి భవిష్యత్తులో మంచి ర్యాంకులు సాధించి గుడ్ షెఫర్డ్ పాఠశాలకు మీ తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరెస్పాండెంట్ వై శ్రీనివాస్, ప్రిన్సిపల్ సెబాస్టియన్, డైరెక్టర్స్ ప్రవీణ్, గౌతమ్, ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు. నాకు ఫోన్ చేస్తున్నారు కానీ అనివార్య కారణాల వల్ల నేను వాళ్ళకి దొరకట్లేదు. ఈవెన్ ఫోన్ చేసినా కూడా సార్ రేపు మా పని చెప్తున్నాను. ముఖ్యంగా ఈరోజు ఎవరైతే కుషీందర్ వర్మ గారు వారు ఆల్ ఇండియా ఏదైతే నీట్లో 1360 ర్యాంక్ వచ్చి మన స్కూల్ తరపు నుంచి మన స్కూల్కి, మన మేనేజ్మెంట్కి, మనందరికీ కూడా ఈ జిల్లాలో ఒక పేరు తెచ్చిన విద్యార్థిని అభినందించడానికి నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ స్కూల్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. అదేవిధంగా కుషీందర్ వర్మ వారి తండ్రి గారైన కందుల శ్రీనివాసు గారు కూడా ప్రవీణ్ గారు కూడా ఇదే స్కూల్లో పనిచేస్తున్నారని ఇంతకుముందే చెప్పడం జరిగింది. వారికి కూడా మా యొక్క ప్రత్యేక అభినందనలు. మరీ ముఖ్యంగా చదువును నేర్పించే గురువులు వారు ఏమి ఆశించకుండా మరి ముఖ్యంగా ఇటువంటి ర్యాంకులు వాళ్ళు విద్యార్థులు సాధించిన విజయాలు వాళ్ళు ఉన్నత స్థానాన్ని చూస్తూ చాలా ఆనందపడతారు. విద్య అనేది ఎప్పుడు కూడా దోచుకుంటే దొంగిలించబడదు. మీ ఆస్తులు దొంగిలించబడతాయి. మీరు ఏ సంపాదించినా కూడా అవి ఏదో రూపకంగా మన దగ్గర నుంచి దూరం అవుతుంటాయి. కానీ విద్యార్థులకు విద్యా బోధన చేసిన ఉపాధ్యాయులు వాళ్ళు కోరుకునేదే ఒకటే, మీరు ఉన్నత శిఖరాలకు ఎదగాలనే ఆలోచనలతో వాళ్ళు నిస్వార్థంగా నిరంతరం మీరు ముందు వరుసలో ఉండాలనే తాపత్రయం అది విద్యార్థులకు, మీకు మరి ఉపాధ్యాయులుగా వాళ్ళు ఎప్పటికి కూడా కృషి చేస్తుంటారు. వారికి మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరీ ముఖ్యంగా ఈరోజు మనం ఇక్కడ ఫస్ట్ నుంచి 10th వరకు చదువుకుంటున్నాం. కానీ మన ఆలోచనలు వారు నేర్పిన విద్యా బుద్ధుల ద్వారా మనం వ్యక్తిగతంగా కావచ్చు, పరోక్షంగా కావచ్చు, మరియు మన ఆలోచనలు ఎట్లా ఉండాలంటే రేపు మన అభివృద్ధితో పాటు మన సమాజానికి కూడా మన ఆలోచనలు ఉపయోగపడాలి. దేశ అభివృద్ధిలో కూడా మీ ఆలోచనలు ఎప్పటికీ కూడా ఉపయోగపడాలి. వ్యక్తిగత అభివృద్ధితో పాటు మీరు మీ ఆలోచనలు ముందు వరుసలో పెట్టి ఈ గుడ్ షెఫర్డ్ స్కూల్ మీరు ఎక్కడ బేసిక్స్ నేర్చుకున్నారంటే రేపు మీరు ఉన్నత శిఖరాలలో ఉంటే గుడ్ షెఫర్డ్ లక్షర్పేట అనేది గుర్తు రావాలి. అందుకనే మీ అందరికీ కూడా కంగ్రాచులేషన్ చెబుతూ ఇప్పుడు విద్యార్థి అయిన కుషీందర్ వర్మ గారిని చిన్న కానుకతో ఒక శాల్వతో సన్మానిద్దాం. వారికి ప్రత్యేకంగా మీరందరూ కూడా మంచి కరతాల ధ్వనులతో స్వాగతం పలుకుతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. గుడ్ షెఫర్డ్ స్కూల్లో గత 2 సంవత్సరాల కింద 10th క్లాస్ పూర్తి చేసి మొదటి నుంచి ఫస్ట్ క్లాస్ నుంచి 10th వరకు మా స్కూల్లో చదివి
10th 10 అంటే ఎక్స్పెక్ట్ చేసింది, రాలేదు. అప్పుడు మిస్ అయింది, 9.8 వచ్చింది. ఆ కసితోని ఇంటర్మీడియట్లో హైదరాబాద్ చేసి నీట్లో దాదాపు జాతీయ స్థాయిలో 1360 ర్యాంకు సాధించి మన జిల్లాలో కూడా ప్రథమ స్థానం సాధించి ఈ ప్రాంతానికి ఇంతమంది రిజల్ట్ తీసుకొచ్చిన మా పాఠశాల విద్యార్థిని మేము హృదయపూర్వకంగా అభినందిస్తున్నాం. దీన్ని ఆశ్రయించుకొని మా పాఠశాలలో కూడా ప్రతి విద్యార్థి భవిష్యత్తులో మంచి స్థితి సాధించే ఉద్దేశం కొద్దీ ఈ లాస్ట్ ఇయర్ నుంచి నీట్ మరియు ఐఐటి ఫౌండేషన్లో శిక్షణ ఇస్తున్నాం. దీన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకొని భవిష్యత్తులో కూడా మంచి ర్యాంకులు సాధించడానికి మా పాఠశాల తరఫున మేమందరం కృషి చేసి ఈ ప్రాంతానికి మంచి పేరు తీసుకోవడానికి మేమందరం కష్టపడతామని తెలియజేస్తున్నాం. నా పేరు కృష్ణరావు. నేను ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ దాకా గుర్తుపట్టి స్కూల్లో చదువుకున్నాను. 10th 10 రావాలని బాగా కష్టపడ్డా, అయినా కానీ రాలేదు. 9.8 వచ్చింది. అది రాలేదన్న కసితో పట్టుదలతో ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో చాలా కష్టపడి నీట్లో 1360 ర్యాంక్ తెచ్చుకున్నా, ఆల్ ఇండియా ర్యాంక్. ఇప్పుడు ఇదే మార్గదర్శకంలో అందరూ నడిచి మంచిగా చదువుకొని అలాగే ర్యాంకులు తెచ్చుకోవాలనుకుంటున్నాను. అట్లా తర్వాత కూడా నేను ఇట్లానే కష్టపడి పీజీలో కూడా మంచి ర్యాంక్ తెచ్చుకుంటాను. అందరికీ ఇక్కడ సేవ్ చేస్తాను.